ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మట్టి కొట్టుకుపోయింది. రాజకీయ సంక్షోభంతో అసలు ప్రభుత్వం ఉందో లేదో తెలియని పరిస్థితి. ఒక్క పూట తిండి కోసం యుద్ధం చేయాల్సిన సిచ్యువేషన్. ఇన్ని కష్టాలు చాలవన్నట్టు వేర్పాటువాదం పీక్స్కు చేరిపోయింది. పంజాబ్ మినహా మిగిలిన రాష్ట్రాలన్నీ ఇస్లామాబాద్ నుంచి విముక్తి కోసం ఆందోళనలు చేస్తున్నాయి. బలూచిస్తాన్లో BLA, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తెహ్రీకే తాలిబాన్ గ్రూపులు భీకర దాడులతో విరుచుకుపడుతున్నాయి. అటు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు సైతం ఇస్లామాబాద్పై ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ పాకిస్తాన్ పాలకులకు ఇవి అసలు సమస్యలుగానే కనిపించడం లేదు. భారత్లో వక్ఫ్ సవరణ చట్టమే అతిపెద్ద సమస్యగా కనిపిస్తోందా దేశానికి. ఈ క్రమంలోనే భారత్పై నోటికొచ్చింది పేరింది. దీంతో మళ్లీ భారత్ జోలికి రాకుండా మోడీ సర్కార్ మాస్ రిప్లై ఇచ్చింది. ఇంతకు వక్ఫ్ సవరణ చట్టంపై పాకిస్తాన్ చేసిన ఆరోపణలేంటి, పాక్ విద్వేష వ్యాఖ్యలను మోడీ సర్కార్ ఎలా తిప్పికొట్టింది? వాచ్ దిస్. భారత్పై మరోసారి కన్నింగ్ కామెంట్స్ చేసిన పాకిస్తాన్. వక్ఫ్ సవరణ చట్టాన్ని టార్గెట్ చేసి భారత్పై విమర్శలు. పాకిస్తాన్ మైండ్ బ్లాంక్ అయ్యే కౌంటర్ ఇచ్చిన ఇండియా. ఓవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజకీయ అస్థిరత. పాలన చేతకాదు, దేశాన్ని గాడిన పెట్టే దారి తెలీదు. తెలిసిందల్లా ఒక్కటే, ఇండియాపై విషం చిమ్మడం. అవును, పాకిస్తాన్కు తెలిసింది అదొక్కటే. భారత్పై విషం చిమ్మడం మాత్రమే ఆ దేశానికి తెలుసు. ఎందుకంటే ఆ దేశం ఆవిర్భావమే విద్వేషం, విభజన పునాదులపై జరిగింది. అందుకే ఓవైపు దేశం తగలబడిపోతున్న భారత్లో అశాంతి రగిల్చే కుట్రలు చేస్తుంది. సీమాంతర ఉగ్రవాదం, నకిలీ కరెన్సీ, మాదక ద్రవ్యాలు. ఇలా ఒకటేంటి, ఒక దేశాన్ని నాశనం చేయడానికి ఉన్న అన్ని మార్గాలను ఉగ్రదేశం వాడేసుకుంది. కానీ భారత ఐక్యత ముందు పాకిస్తాన్ కుట్రలు వర్కౌట్ కాలేదు, భవిష్యత్తులో కూడా కావు. ఈ నిజం పాకిస్తాన్కు కూడా తెలుసు. అయినప్పటికీ భారత్లో విద్వేషాగ్ని రగిల్చేందుకు గోతికాడ నక్కల కాచు కూర్చుంటుంది. ఇప్పుడు వక్ఫ్ సవరణ చట్టం విషయంలోనూ ఇస్లామాబాద్ అదే చేసింది. To the Republic of Belarus from 10th to 11th April 2025. The high-level delegation includes Deputy Prime Minister, Foreign Minister, Senator Mohammad Ishaq Dar, and Chief Minister of Punjab, Maryam Nawaz, besides other senior officials. This visit follows President Lukashenko's important visit to Pakistan in November 2024. During his stay, the Prime Minister will hold talks with President Lukashenko to review progress in areas of mutual interest. Over the past 6 months, a series of high-level bilateral engagements, including the 8th session of Joint Ministerial Commission in February 2025 and subsequent visit by a high-powered ఇతడి పేరు షఫకత్ అలీ ఖాన్, పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి. భారత్పై దుమ్మెత్తిపోయడమే ఇతడి విధి. ఇటీవల పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని మోడీ సర్కారు ప్రోత్సహిస్తోందని, బలూచిస్తాన్ అస్థిరపరిచే కుట్రలో న్యూఢిల్లీ పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించాడు. భారత్ తన గడ్డ నుంచి ప్రపంచవ్యాప్తంగా హత్యాకాండ సాగిస్తోందన్నాడు. పాకిస్తాన్ ఒక్కటే కాదు, దక్షిణాసియా దేశాలన్నింటినీ అస్థిరపరచాలని భారత్ చూస్తోందని ఆరోపించాడు. బలూచిస్తాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఘటనను భారత్ ఖండించకపోవడమే దీనికి ఉదాహరణగా చెప్పాడు. ఇక కశ్మీర్ గురించి మళ్లీ కారు కూతలు కోయడంలో ఇతగాడి తర్వాతే ఎవరైనా. మోడీ ప్రభుత్వం కశ్మీర్లో మైనారిటీలను అణిచివేస్తోందని, ముస్లింలకు స్వేచ్ఛ కరువైందని, ఇలా ఒకటేంటి నోటికొచ్చిందల్లా పేలుతూ ఉంటాడు. గత వారం కూడా అదే చేశాడు. కాకపోతే జమ్మూ కశ్మీర్తో పాటు వక్ఫ్ సవరణ చట్టం పైన ముస్లింలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. వక్ఫ్ సవరణ చట్టం 2025 ముస్లింలని మసీదులు, పుణ్యక్షేత్రాలు సహా వారి ఆస్తుల నుంచి బహిష్కరించే చట్టంగా ఆరోపించాడు. అక్కడితో ఆగకుండా వక్ఫ్ చట్టం ముస్లింలను అణగదొక్కుతుందని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. ఇంత చేస్తే భారత్ ఎందుకు సైలెంట్గా ఉంటుంది? ఇది వక్ఫ్ సవరణ చట్టంపై పాకిస్తాన్ కారుకోతలకు భారత మాస్ రిప్లై. పాకిస్తాన్ వ్యాఖ్యల్ని ఖండించడమే కాదు, భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం ఆ దేశానికి లేదని గడ్డిపెట్టింది. భారత పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లుపై పాకిస్తాన్ చేసిన ప్రేరేపిత, నిరాధార వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత అంతర్గత వ్యవహారాలపై మాట్లాడడానికి మీకు ఎలాంటి అధికారం లేదు. మైనారిటీలకు రక్షణ కల్పించే విషయంలో ఇతరులకు బోధించే బదులు పాక్ తన అధ్వాన రికార్డును చూసుకోవాలి అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రకటన చేయడానికి కారణం లేకపోలేదు. ఇటీవల పార్లమెంటులోనూ పాకిస్తాన్లోని మైనారిటీల పరిస్థితిపై తీవ్ర చర్చ జరిగింది. Just in the month of February, there were 10 cases of atrocities against the Hindu community. 7 of them related to abduction and forcible conversion. 2 related to abduction. 1 related to police action against students who were celebrating Holi.
There were 3 incidents relating to the Sikh community in Pakistan. In one case, a Sikh family was attacked. In another case, a Sikh family was threatened because of the reopening of an old Gurdwara. There was also an abduction and conversion issue with one girl from that community. పార్లమెంటు సమావేశంలో పాకిస్తాన్లో మైనారిటీల అణచివేతపై జయశంకర్ చెప్పిన లెక్కలే ఇవి. పాకిస్తాన్ హిందువులు సహా ఇతర మైనారిటీలపై జరిగిన దురాఘాతాల గురించి పేర్కొంటూ 2025 ఫిబ్రవరిలో హిందువులపై 10, సిక్కులపై 3 కేసులు నమోదయ్యాయని అన్నారు. ఇతర మైనారిటీలపైన కేసులున్నట్టు తెలియజేశారు. అక్కడి హిందువులను బలవంతంగా మతం మార్పించడానికి కూడా ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ కేసుల్ని అంతర్జాతీయ స్థాయిలో పరిశీలిస్తామన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న అంశాన్ని ఐక్యరాజ్య సమితిలోని భారత ప్రతినిధులు లేవనెత్తారని అన్నారు. ఈ చర్యలతో ఆ దేశం ప్రజాస్వామ్య, మానవ హక్కుల విలువల్ని ఉల్లంఘిస్తోందని వారు పేర్కొన్నారని తెలిపారు. Yes, we track it very, very closely. We take it up, and we take it up at the international level also. Again, to give 2 recent examples, sir, in the month of February, our representative at the UN Human Rights Council pointed out that Pakistan is a country where, I quote him, where human rights abuses, persecution of minorities, and systematic erosion of democratic values are state policies. They constitute state policies which brazenly harbors UN-sanctioned terrorists, and Pakistan is in no position to lecture anyone. Instead, Pakistan should focus on providing actual governance and justice to its own people. నిజానికి పాకిస్తాన్లో మైనారిటీల అణచివేతకు సంబంధించి జయశంకర్ చెప్పిన లెక్కలు ఫిబ్రవరి నెలకు సంబంధించినవి మాత్రమే. కానీ పాకిస్తాన్లో దశాబ్దాలుగా మైనారిటీల అణచివేతలు జరుగుతూనే ఉన్నాయి. ఒక హిందువులే కాదు, ఆ దేశంలో ముస్లింలకు కూడా ప్రశాంతత లేకుండా పోయింది. బలూచిస్తాన్ పోరాటమే అందుకు ఉదాహరణ. ఇస్లామాబాద్ అణచివేతల కారణంగానే బలూచీలు ఆందోళనలు చేస్తున్నారు. తమ ప్రాంతంలో సంపదనంతా దోచుకుని పంజాబ్కు తరలించుకోవడమే వారి ఆగ్రహానికి కారణం. ఇదేమని ప్రశ్నించిన ఎందరినో మాయం చేసేశారు. అందుకే ఆ ప్రాంత ప్రజలు బలూచి లిబరేషన్ ఆర్మీగా ఇస్లామాబాద్పై తిరగబడుతున్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వా, సింధు ప్రాంతాల్లోనూ ఇదే జరుగుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించైతే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అయినా పాకిస్తాన్కు తన నలుపు కనిపించడం లేదు. మైనారిటీల్ని చిత్రహింసలకు గురిచేస్తున్న పాకిస్తాన్కు భారత్ను నిందించే అర్హత ఎక్కడి నుంచొస్తుంది? అందుకే భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ముందు మీ అధ్వాన రికార్డును చూసుకోండని కౌంటర్ ఇచ్చారు. నిజానికి భారత్లో ఏ విషయంపై నిరసనలు జరిగినా వాటిని హింసాత్మకంగా మార్చడానికి పాకిస్తాన్ చేయని ప్రయత్నం అంటూ ఉండదు. వక్ఫ్ సవరణ చట్టంపై జరుగుతున్న ఆందోళనలను హింసాత్మకంగా మార్చాలి అన్నదే పాకిస్తాన్ ఉద్దేశంగా కనిపిస్తోంది. వక్ఫ్ సవరణ చట్టంపై లేనిపోని అనుమానాలు రేకెత్తించి అమాయకుల్ని రెచ్చగొట్టే విధంగా పాకిస్తాన్ వ్యాఖ్యలున్నాయి. ఇప్పటికే బెంగాల్లో చాలా చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారే. ఆ మంటలు దేశవ్యాప్తంగా వ్యాపిస్తే వాటిలో చాలికాచుకోవాలనేది పాకిస్తాన్ కుట్ర. కానీ ఈ విషయంలో పాకిస్తాన్ ఆశలు ఎన్నటికీ ఫలించవు. ఎందుకంటే ఐక్యతకు భారత్ కేర్ ఆఫ్ అడ్రస్. చిన్న చిన్న సమస్యలొచ్చినా భారతీయుల ఐక్యత ముందు అవి నిలబడలేవు. వక్ఫ్ సవరణ చట్టం విషయంలోనూ అదే జరుగుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్కటి మాత్రం నిజం, మైనారిటీల అణచివేతల విషయంలో మోడీ సర్కార్ చాలా సీరియస్ గా ఉంది. పాకిస్తాన్ చేస్తున్న అణచివేతల్ని భారత్ ఖచ్చితంగా అంతర్జాతీయ సమాజం ముందు పెడుతుంది. అప్పుడు ప్రపంచం నుంచి పాకిస్తాన్కు అందే చిన్న చిన్న సాయాలు కూడా ఆగిపోతాయి. అప్పుడు గాని పాకిస్తాన్ తిక్క కుదరదు.